సార్ నిన్న చూసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంకి పవన్ కళ్యాణ్ గారు మెట్లనుసారంగా పైకెళ్ళడం జరిగింది. సో, ఏదైతే ఎళ్తున్నారో చాలామంది ట్రోల్స్ గాని, ఆ మీమ్స్ గాని క్రియేట్ చేయడం ఒక యాక్టర్ ఏదైతే మెట్లెక్కుతుంటే ఆబ్వియస్లీ ఎవరికైనా ఆయాసం వచ్చిద్ది. అలాంటి వీడియోస్ తీసుకొని హి ఈజ్ ఎ యాక్టర్ ఆయన పని ఆయన చేస్తున్నట్టుగా ఆయన పెట్టారు. అదొకటి. ఇంకోటేంటంటే డిక్లరేషన్ ఇచ్చారు. వాళ్ళిద్దరు కుమార్తెలతో సహా అక్కడికెళ్ళి డిక్లరేషన్ ఇచ్చారు. ఈ మొత్తం చూసిన తర్వాత మీకేమనిపించింది? అంటే సినిమాలో యాక్టర్ ఉంటాడు. ఎంతుంటాడు భూమి మీద నుంచి 5 అడుగులో, 6 అడుగులో, 5, 5.5 అడుగులు. మన హీరోలో చాలామంది ఉండేది 5.5 అడుగుల వాళ్ళే ఉన్నారు. ఒక ప్రభాస్ ఒకళ్ళిద్దరు తప్పితే. మరి వీళ్ళు ఒక్క చేత్తో కొడితే 10 మంది లేసి గాల్లో లేసి పడుతున్నారు అవతల. అంటే మామూలప్పుడు కూడా వీళ్ళు ఒక చేత్తో కొడితే 10 మంది గాల్లోకి లేవాలా? వాళ్ళు మనుషులే గదా! సో, అదేదో సినిమాలో చేశాడు కాబట్టి ఇక్కడ కూడా అసలే ఆయన బ్యాక్ పెయిన్ తోటి బాధపడుతున్నాడు. తర్వాత 10 రోజులుగా దీక్షలో ఉన్నాడు. సాలిడ్ ఫుడ్ ఏది తీసుకోకుండా ఉన్నాడు. అంత దీంట్లో గూడా, అంత నీరసంలో గూడా నేను ఎక్కాలి అనేటువంటిది అతని యొక్క భక్తి శ్రద్ధలను తెలియజేస్తోంది. నీరసం వచ్చింది. మనిషి అన్నాడికి నీరసం వస్తుంది. రకరకాల పని ఒత్తిళ్ళు. అందరూ చంద్రబాబు నాయుడు గారిలాగా ఉండరు గదా! 70 సంవత్సరాల్లో గూడా ఆక్కుండా ఎక్కేయటం. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన క్యాన్సిల్ చేసుకున్న దాంట్లో అదొకటుంది. ఆయన చెప్పాడో లేదో గానీ కొడాలి నాని లాంటి వాళ్ళందరూ కాలినడకన ఎక్కేస్తారని చెప్పారు. అసలు ఆయన వంగి కొబ్బరికాయే కొట్టలేడు. అట్లాంటి ఆయన 3000 పైన ఉన్న మెట్లు ఎక్కుతాడని ఎలా అనుకుంటారు? కాబట్టి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, చేశారు. దాంట్లో తప్పేముంది? అదొకటి. రెండోది మీరు అడిగింది డిక్లరేషను. అది సంస్కారం ఉన్నటువంటి వాడు చేసేటువంటి పని. ఇతను హిందూ, వాళ్ళ ఫ్యామిలీ హిందూస్ అయినా లేకపోతే హిందూ మతం పట్ల ఆయనకు విశ్వాసం ఉన్నప్పటికీ కూడా భార్య అనేటువంటిది క్రిస్టియన్ మతానికి సంబంధించిన ఆవిడ అనేటువంటిది మనకు తెలుస్తోంది కాబట్టి తన కట్టుబొట్టు ఎప్పుడైనా చూసారా? పవన్ కళ్యాణ్ గారి భార్య ఫారినర్ రష్యన్ అయినప్పటికీ కూడా చక్కగా చీరకట్టులో ఉంటుంది, బొట్టు పెట్టుకుంటుంది. సాంప్రదాయ హిందూ మహిళలాగానే కనపడుతుంటుంది ఆవిడ. అయినప్పటికీ క్రిస్టియన్ మూలాలు ఉన్నాయి కాబట్టి ఒక డిక్లరేషన్ సంతకం చేస్తే వచ్చి నష్టమే ఉందని చేశాడు. దాన్ని అప్రిషియేట్ చేయాల్సింది పోయి మీ వాడు అసలు నేను ససేమిరా నేను సంతకం చేయనంటే చేయననేది భీష్మించుకొని చిన్నపిల్లాడు కనుక స్కూల్కి వెళ్ళనని మారం చేస్తాడు కదా, అలా మారం చేస్తుంటే అతన్ని మందలించాల్సింది పోయి సంస్కారవంతంగా ఉన్నటువంటి సాంప్రదాయాలను పాటించినటువంటి వాళ్ళని మీరు ట్రోల్ చేయటం అనేటువంటిది ఏంటంటే మీ కుసంస్కారాన్ని తెలియజేస్తుంది. ఈ కూటమి గవర్నమెంట్ అనేటువంటిది వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎక్కడా కూడా విమర్శకి తావు లేకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు. ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, ఒక పవన్ కళ్యాణ్ గారు కానీ, ఒక లోకేష్ గారు కానీ. లోకేష్ గారిది మొన్న ఒక సంఘటన జరిగింది. వైజాగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ క్యాన్వాయ్లో ఉన్నటువంటి ఒక కారు ఇంకొక కార్ని చిన్న రాసుకుంటూ వెళ్ళింది, కామన్ మ్యాన్ కార్ని. అతను ఏం చేశాడంటే దాన్ని ఫోటో తీసి ట్విట్టర్లో పెట్టి లోకేష్ గారికి ట్యాగ్ చేస్తూ, చూసారా మీ వాళ్ళ మూలాన నాకు నష్టపోయింది, దీన్ని గమనించండి అని పెడితే క్షమాపణ చెప్తూ లోకేష్ గారు పొరపాటు జరిగింది మా మూలాన, దానికి ఎంతైతే అంత మేము కడతామని చెప్పారు. దీన్ని సంస్కారం అంటారు. ఇది నేర్చుకుంటే వచ్చేది కాదు, తల్లిదండ్రుల పెంపకంలో రావాలి. అది కొంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. అంటే కామన్ మ్యానే కదా ఏమవుద్ది అని కాకుండా, అలాగే 2-3 సందర్భాల్లో చూసాం. వికలాంగులకి ఒక సమస్య వచ్చినప్పుడు ఐఐటి సీట్లలో లోకేష్ గారు స్పందించిన తీరు, గల్ఫ్లో ఇరుక్కుపోయినటువంటి వాళ్ళని వాళ్ళు ఎట్లా అయితే తీసుకొచ్చారో ఆ తీరు, ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే మనం పాలకులం అంటే ప్రజాసేవకులం అనేటువంటి భావనతోటి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు. అది మీకు నచ్చకపోతే అది మీ కర్మ. మీకు ప్రజాస్వామ్యం అన్న ప్రజాసేవ అంటే మీ దృష్టిలో ఏంటి? ముఖ్యమంత్రి అంటే రాజు, మిగతా వాళ్ళంతా ప్రజలు, వాళ్ళని మీరు ఏరేవాళ్ళు, వాళ్ళు మీకు దండాలు పెట్టాలి, మీ అడుగులకు మడుగులు వత్తాలనేటువంటి భావన మీది. అంటే అప్పుడు ప్రజాస్వామ్యం అంటే మీకు తెలియదు. ఇప్పుడు ప్రజాస్వామ్యం విలువలను పాటిస్తూ పాలన చేస్తుంటే ఏంటంటే అది మీకు నచ్చట్లేదు కాబట్టి విమర్శిస్తున్నారే కానీ వాళ్ళ విమర్శలను పట్టించుకోకుండా వీళ్ళు చేయాల్సిన పని చేసుకుంటూ వెళ్తున్నారు. అలా చేసుకుంటూ వెళ్తే రాష్ట్రానికి మంచిది, ప్రభుత్వానికి మంచిది. సార్ ఇదే డిక్లరేషన్ విషయం వస్తే మొన్న పోసాని కృష్ణములు గారు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఒక మాట అన్నారు. మోడీ గారి హయాంలో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పక్కన ఉంటే, అప్పుడు గాంధీ గారు ఉంటే గాంధీ గారు తిరుమల రావడానికి కూడా ఆయన డిక్లరేషన్ అడిగేవారు అన్నట్టుగా పోసాని కృష్ణమురళి గారు అన్నారు. చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ అడుగుతారు గాంధీ గారిని కూడా అన్నట్టు. సో ఓవరాల్గా పోసాని కృష్ణమురళి గారు కానీ ఆయన ప్రెస్ మీట్ చూసిన తర్వాత మీకు ఏమనిపించింది సార్? అంటే గాంధీ గారు క్రిస్టియానిటీ తీసుకొని నేను క్రిస్టియన్ అని చెప్పుంటే, జగన్మోహన్ రెడ్డి గారు కనుక మనం చెప్పారు సరే 4 గోడల మధ్య నేను బైబిల్ చదువుకుంటానని అడిగేవారేమో ఆయన కూడా. ఎందుకంటే తిరుమల రూల్ ఉంది కదా, ఖచ్చితంగా అడుగుతారు.
అంతెందుకండి, అబ్దుల్ కలాం ప్రథమ పౌరుడు, భారతదేశానికే ప్రథమ పౌరుడు. వచ్చినప్పుడు వస్తున్నానని తెలియగానే ఇలాంటి డిక్లరేషన్ ఉందంటే ఆయన ముందుగా తెప్పించుకొని సంతకం చేసిన తర్వాతే ఆయన వెళ్ళాడు. ఆయనకంటే గొప్పడువా నువ్వు? మహాత్మా గాంధీని దీంట్లోకి లాగితే అంటే మహాత్మా గాంధీతో నిన్ను పోల్చుకుంటున్నావు పోనీ? అంతే కదా. ఇప్పుడు మహాత్మా గాంధీని అడుగుతారా అన్నారంటే ఏంటి? మా వాడిని కాబట్టి అడిగారు, మహాత్మా గాంధీ అయితే అడుగుతారా అంటే నువ్వు కొంత అంతో పోల్చుకుంటున్నట్టు కదా. ఇలాంటి వివేకం లేనటువంటి మాటలు, ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడే ఇక్కడ దాకా వై నాట్ 175 అన్న దగ్గర నుంచి 11 సీట్లకు పరిమితం అయ్యారు. అది కూడా అర్థం చేసుకోకుండా ఇక్కడ నిహాల్ మీరు గమనించాల్సింది ఏంటంటే, మొన్న అధికార ప్రతినిధులను ప్రకటించారు. ఎవరెవరు వాళ్ళు చెప్పండి? రోజా గారు, శ్యామల, భూమన కరుణాకర్ రెడ్డి, అతను ప్రభాకర్, వీళ్ళు నలుగురు. ఈ రోజా నోటిదోల వల్లే కదా ప్రభుత్వం ఓడిపోయింది. ఆ శ్యామల చేసిన ముసలి తోడేలు గుంటనక్క అనేది ఎంత డ్యామేజ్ చేసిందో తెలుసు కదా. మొన్న కొడాలి నాని, వల్లభనేని వంశీ, పేరు నాని బయటకు వచ్చి మాట్లాడారు. వాళ్ళు మాట్లాడటం వల్లనే కదా మీ పార్టీ కొంప మునిగింది. ఇన్ని తెలిసి కూడా మళ్ళీ వాళ్ళతోటే మాట్లాడిస్తున్నారు అంటే అర్థం ఏంటి? మీరు ఎందుకు ఓడిపోయామనేది మీకు తెలియట్లా. ఇంకా మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు. చేస్తే ఏంటంటే మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత వచ్చే అవకాశం ఒకవేళ ఉన్నా, ప్రజలు ఆలోచిద్దామనుకున్నా, మీరు ఇలాంటి వాళ్ళతో మాట్లాడిస్తే ఆ అవకాశం కూడా వాళ్ళు ఇవ్వరు. ఇప్పుడు ఆ శ్యామల అనే ఆవిడ రాజీనామా చేసింది, మొత్తం ఆవిడ పోస్టులన్నీ డిలీట్ చేసేసిందంట. వైఎస్ఆర్సీపీకి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని తిట్టమంటే నా వల్ల కాదని ఆవిడ గివప్ ఇచ్చేసిందని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో తెలియదు. కాబట్టి ఇలాంటి వాళ్ళని పెట్టుకొని పార్టీ నడపాలంటే ఏంటంటే అది వాళ్ళకి ప్రమాదం. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.